నాకు ఎలాగమ్మా? ఎలాగా? కర్ణాటకలో ఎలాగా? కూడా కర్ణాటక అండి. ఆ! బెంగుళూరు బెంగుళూరు కాదు ఏమంటారు దాన్ని ఆ ఊరు పేరు మర్చిపోయానండి. అది కర్ణాటకలో వస్తదనమాట. అక్కడ ఒక ఆయన నేర్పిస్తున్నారు అని అంటే ఆయన లాంగ్వేజ్ ప్రాబ్లం కదా అనుకున్నా. హ్మ్. బట్ ఎనీవేస్ ఫస్ట్ అయితే అసలు ట్రై చేద్దామని ట్రై చేస్తే ఆయన కూడా సేమ్ కాన్సెప్ట్ విన్ ట్రైండ్ జస్ట్ మీకు ఓన్లీ మీకు పెయిన్ ఉంటే క్లియర్ చేస్తాం. హ్మ్. సో ఇంకా ఓకే. ఇంక ఇది చాలా ఓల్డ్ కాన్సెప్ట్ కదా! నేర్పించే వాళ్ళు ఎవరు లేరేమో అనుకోని, నాకు లక్ ఉంటే వస్తది లేతే లేదులే అని వదిలేసానింకా. వదిలేసారు కాబట్టే మీ దగ్గరికొచ్చిందిప్పుడు. అన్ని అంతే అనుకోవాలండి యాక్చువల్‌గా అయితే. 1 ఇయర్ అయిపోతుంది ఆల్మోస్ట్ నేను వదిలేసి గూడా ఈ కాన్సెప్ట్‌ని. హ్మ్. ఇప్పుడు మీది శాస్త్రంలో ఒకటి చెప్పబడిందమ్మా. ఎలాగంటే, ఆహ్, నేను ఆ! ఏదైతే కావాలని వెంట పడుతున్నా అది దూరం అవుతుంది. ఆ! నాకేదైతే వద్దని వదిలేస్తున్నా అది నా దగ్గరికొస్తుందట. నిజం. అంతేనేమోనండి. నిజం. ఇది శాస్త్రం చెప్తుందది. యాహ్! మీరు తిరిగినంత కాలం ఎవరు నేర్పలేదు. నేర్పలేదండి. నేర్పమమ్మా నీ పెయిన్ ఉంటే తీసేస్తాం చెప్పు అంతే. అంటారు. అంతే. మరిప్పుడు వదిలేసారు కాబట్టి మీ దగ్గరికొచ్చింది. మరి ఇంకెందుకు హ్మ్. ఆతృత? హ్మ్. కాకపోతేనండి నాకొక చిన్న డౌట్. ఇప్పుడు మీ దగ్గర అంటే కంప్లీట్ కోర్స్ నేర్పిస్తారా? లేకపోతే జస్ట్ ఫర్ టెంపరరీగా ఒక పెయిన్ రిలీఫ్ వరకు చెప్తారా? అసలిది లేకపోతే డిప్లొమా టైపా? అసలు ఏంటి ఇది నాకు అర్థం కాలేదు. డిప్లొమాలో నేర్పని విషయాలు కూడా ఇందులో నేర్పుతాను నేను. ఓహ్! మీరు ఓకే. శ్రద్ధగా నేర్చుకుంటే. ఓహ్! ఓకే. మనకి ఇది కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందండి? 3-5 డేస్ అమ్మా. అంతేనా? హ్మ్. అంత కొంచెం టైమా? రామాయణం గురించి కొట్టి, తెచ్చి, పెట్టి 3 ముక్కలో చెప్పొచ్చో తెలుసా? అవునండి. కరెక్టే. రామాయణం ఉంది 3 వర్డ్స్‌లో చెప్పేయొచ్చు అంటారు. ఇది కూడా అంతే. ఓకే. సో నేనొక 4, 5 డేస్ టైమ్ స్పెండ్ చేస్తే ఎనఫ్. అంతే. ఓకే. వెల్ యాక్చువల్‌గా నేను స్టే చేసేది హైదరాబాద్ అండి. హ్మ్. మా పేరెంట్స్ ఇక్కడ ఉంటారు రాజమండ్రిలో. హ్మ్. ప్రెజెంట్ నేను రాజమండ్రిలోనే ఉన్నాను. హ్మ్. అయితే నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోదామని అనుకున్నాను. హ్మ్. బట్ ఈ నెంబర్ ఇందాక ఎవరు రెస్పాండ్ అవ్వలేదని చెప్పి ఇంకో నెంబర్‌కి ట్రై చేస్తే మీ మిసెస్ మాట్లాడారు నాతోటి. హ్మ్. ఆవిడ చెప్పారనమాట 10థ్‌కి వస్తారమ్మా రిటర్ను అని చెప్పి. హ్మ్. ఓహ్! అవునా అనుకున్నా. సో నేనేంటంటే నేను ఐ థింక్ ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకోవాలంటే నేను లైవ్‌గా 5 డేస్ వస్తే సరిపోతుందండి? లైవ్‌లో కాదు కదా! జూమ్‌లోనే కదా! ఓన్లీ జూమా? హ్మ్. జూమ్‌లో ఎలా తెలుస్తుంది బాడీలో ఆ పాయింట్ ఎక్కడ అన్నది? అదే మ్యాజిక్. ఓకే. మ్యాజిక్ అదే కదా! యాక్చువల్‌గా లైవ్‌గా బాడీని మనం అనాటమికల్ యాంగిల్‌లో చూడాలి అనంటే, హ్మ్. లైవ్‌గా మనం దాన్ని టచ్ చేసి సెన్స్ చేసినప్పుడు కదా మనకు ఆ పాయింట్స్ తెలుస్తాయి. హ్మ్. మరి అది మీరు జూమ్‌లో ఎలా చెప్తారు? అదే ఒక మ్యాజిక్ అన్నాను కదా! సరదాగా 3 రోజులు క్లాస్ చెయ్యి. హ్మ్. 4 రోజు నువ్వే చెప్తావు. 5 రోజు ఆశ్చర్యపోతావు. ఓకే. ఇంతకాలం ఇంత తిరిగానండి. హ్మ్. ఎక్కడెక్కడో ఈ వాక్యం నాకు చెప్పాలి. క్లాస్ హ్మ్. అనంతరము దాన్ని హ్మ్. యూట్యూబ్‌లో పెడతాను. హ్మ్. నువ్వేదైతే యూట్యూబ్‌లో చూసావో అట్లనే యూట్యూబ్‌లో పెడతాను నీ మాటని చూసి అందరూ నేర్చుకోవడానికి ముందుకు రావాలి. ఇది గుప్త విద్యమ్మా. ఓకే. దానిని పూర్వం రోజుల్లో దాశారు. హ్మ్. ఎవరైతే కావాలనుకున్నారో నేర్చుకున్నారు. హ్మ్. ఇప్పుడు ఇంక తర్వాత నేర్పేవాళ్ళేమో కాలం చేశారు. హ్మ్. ఉన్నోళ్ళేమో దాన్ని వృత్తి కింద పెడుతున్నారు. అదే కదండీ ఇంకా అసల. ఎవరు నేర్పట్లేదన్నమాట ఇది. అదే అంత ఇది ఇది దాచేస్తే అది అలా ఇది 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 అంతరించిపోద్ది కదా! ఇది యాక్చువల్‌గా తాతయ్యలు, నానమ్మలు చేసిందే. ఆ! అవును. పెద్ద బ్రహ్మ విద్య కాదిది. ఆ! బ్రహ్మ విద్య కింద చూపబడింది అంతే. ఆహా! ఇప్పుడు కారణం దీని ఏంటంటే పేరేంటండి అసల? దీన్ని ఆక్యుప్రెషర్, ఆక్యుప్రెషరా? హ్మ్. ఆక్యుపంక్చర్, ఓకే. మసాజ్ ఆ! రకరకాల పేర్లు. ఓకే. మరి మర్మ థెరపీ అని మర్ బోన్స్‌ని మ మ మ అలైన్‌మెంట్ చేస్తారు? మర్మ థెరపీ ఆక్యుప్రెషర్ తర్వాత వస్తుందది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆక్యుప్రెషర్‌లో నువ్వన్న అనాటమీ అంతా తెలుసుకుంటావు. అవును. దాన్ని తెలుసుకున్న తర్వాత మర్మ థెరపీలో అది ఉపయోగపడుతుంది నీకది. ఆక్యుప్రెషర్‌లో ఓకే. కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తావు. హ్మ్. అనాటమీలో కేవలం మర్మ థెరపీలో కేవలం చేతులు మాత్రం ఉపయోగిస్తావు. ఓకే. ఇప్పుడు మీరు నేర్పేది? ఆక్యుప్రెషర్ నేర్చుకున్న తర్వాత మర్మ థెరపీ వస్తుంది.
అంటే ఇప్పుడు మీరు 5 రోజులు నేర్పించేది మర్మానా కాదు, ఆక్యుప్రెషరా? ఆక్యుప్రెషర్ మరి మర్మ ఎప్పుడు దాని క్లాస్ తర్వాత? అయిపోయిన రోజు వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ మర్మాలో కూడా మీరు ఓన్లీ హ్యాండ్స్తో ప్రెషరే చెప్తారు, రైట్? మర్మ అంటేనే హ్యాండ్స్తో ప్రెజర్. ఇప్పుడు భారతీయ సినిమా చూసావా? చూసాను. పాడే బాగున్న పాటను పాడు చేస్తారు కమల్ హాసన్. అవును, అవును. యాక్చువల్గా పాడైపోయిన పాటను బాగు చేస్తాం. మనం అయితే భారతీయ సినిమాలు అలా ఉపయోగించారు దాన్ని. ఓకే. అంతే. ఇప్పుడు మన దాంట్లో మీరు చెప్పినట్టు హ్యాండ్స్తో చేస్తాం, అది మర్మ. అది సెకండ్ క్లాస్లో వస్తుంది, ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ 5 days. లేదా సెకండ్ డే క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ 5 daysలోనే? అదే కాదు కాదు, అదే ఈ క్లాస్ చేసిన తర్వాత ఆ క్లాసు. అంటే మొదటి 5 రోజులు ఆక్యుప్రెషర్, ఆఫ్టర్ దట్ ఇంకొక క్లాస్లో మర్మ స్టార్ట్ అవుతుంది. మర్మ. ఓకే. ఇప్పుడు మీ దగ్గర బోన్ అలైన్మెంట్ కోర్స్ కూడా ఉందా సార్? బోన్ అలైన్మెంట్ నేర్పను నేను. అది నేర్పించే వాళ్ళు ఎవరైనా తెలుసా సార్ మీకు? వద్దుది, అది వద్దు. దానివల్ల కొంచెం ప్రమాదాలు జరుగుతాయమ్మా. అవునా? నొప్పి అది ప్రెజర్ చేసే విధంగా ప్రెజర్ చేయకపోతే ప్రమాదాలు జరుగుతాయి. అవునా? ఓకే. దానికి కొంచెం మనిషి బలంగా ఉండాలి. అవును, బలంగా ఉండాలండి, అది కరెక్టే. పొడవుగా ఉండాలి. యా. అన్ని విధాలా. ఓకే. అయితే ఇప్పుడు మర్మ థెరపీ ఎన్ని రోజుల క్లాస్ ఉంటుంది సార్? అదే 3 to 5 days. అది 3 to 5 days, ఇది 3 to 5 days. యాక్చువల్ 3 days లో చెప్పేస్తా నేను, కానీ అవ్వదు. ఎందుకంటే అది వినేవాళ్ళు అంత స్పీడ్గా డౌట్స్ అడుగుతారు కదా, అది క్లియర్ చేస్తూ లేట్ అయిపోతుంది. ఓకే. ఫీజు ఎంత సార్? ఫీజు కాదు, ఇది గురుదక్షిణ. 1000 రూపీస్. ఎవరైతే ఫోన్ చేస్తారో ఆ రోజు సాయంత్రంలోపు గురుదక్షిణ చెల్లించాలని అనుకుంటే కనుక 600 రూపాయలు మాత్రమే పెట్టాను. ఓకే. అది మీ ఒక్కరే కాదు, మీ కుటుంబ సభ్యులు అందరూ నేర్చుకోవచ్చు. అదే గురుదక్షిణతో మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ పిల్లలైతే మీ భర్త, పిల్లలుంటే మీ పిల్లలందరూ. తర్వాత మరలా ఇదే క్లాస్ మళ్ళీ చెప్పినప్పుడు ఉచితంగానే అందరూ రావాలి. రివ్యూ. ఎందుకంటే ఇది ధన సంపాదన కాదు, నాది భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ. నువ్వు ఏదైతే వైద్యం చేస్తున్నావు అందరికి నేర్పు అని చెప్పింది ఒక 1 నెల రోజుల క్రితం. అందుకోసం మెసేజ్ వచ్చిన క్షణమే, భగవంతుడు ఇచ్చిన మెసేజ్ వచ్చిన క్షణమే మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టిన క్షణం నుంచే క్లాస్ స్టార్ట్ చేశాను ఆ వారంలోనే. ఆయన ఆజ్ఞ మేరట నేను చెప్తున్నాను ఈ క్లాస్ని. అది ఎక్కువ ఫీజు పెట్టకుండా తక్కువలో నేర్పాలనుకున్నాను. ఇలా అనుకున్నాను 1000 రూపాయలు పెడితే బాగుంటుంది కదా, ఇంకా దీన్ని సరళం చేయాలనుకున్నాను. ఎవరైతే ఫోన్ చేస్తారో ఆ ఒక్కరోజు సాయంత్రంలో పెట్టగలిగితే 600 రూపాయలు. ఇంకా దీన్ని సరళం చేయాలనుకున్నాను. రివ్యూ క్లాసులు అంటే ఒక క్లాస్ వల్ల అందరికి అర్థం కాదు, ప్రాక్టీస్ చేయలేరు. రివ్యూ క్లాసులు బోల్డ్ వస్తాయి డౌట్లు, బోల్డ్ అన్ని డౌట్లకి సమాధానం రివ్యూ క్లాసులు దొరుకుతుంది. సరే ఒకళ్ళే చేయొచ్చు. చేస్తే కనుక ఆ చేసిన వ్యక్తికి అనారోగ్యం వస్తే మరలా ఎవరు ఆ వ్యక్తికి సరి చేస్తారు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా సరి చేయొచ్చు. ఇంట్లో వాళ్ళు సరి చేయొచ్చు అంటే అందరూ కలిపి చేయొచ్చు. మరి అందరూ కలిపి చేయొచ్చు, అందరికి ఫీజు పెట్టాలా? పెట్టక్కర్లేదు. మనం చేసే సర్వీస్ కదా, భగవంతుడు ఆజ్ఞ మీద కదా, నాకు వ్యాపారం కాదు కదా, వృత్తి కాదు కదా అంటే అందరికీ క్లాస్ చేయాలి. ఎన్నిసార్లు క్లాస్ పెట్టినా రావచ్చు. నా ధర్మం నేను పాటించాను. ఓకే. ఇప్పుడు మర్మ క్లాస్ అన్నారు సెకండ్ టైం, దానికి సేమ్ ఇంతే, సేమ్ 1000. అది క్లాస్ ముందు రోజు వరకు అయితే ఆ రోజు మాట్లాడుకున్న రోజు నేను అనౌన్స్ చేస్తాను, ఆ రోజు సాయంత్రం లోపు కడితే 600. ఎందుకంటే మన భారతీయులకి డిస్కౌంట్ అంటే సరదా కదా. డిస్కౌంట్ ఫ్రీ అంటే టెంప్ట్ అయిపోతారు. లేదు, ఫ్రీ అంటే టెంప్ట్ అవుతారు కానీ వర్క్ చేయరు. ఆబ్వియస్లీ సార్, నేర్చుకుని వదిలేస్తారు అంతే. అవును, బాగుంది క్లాప్ కొడతారు, వెళ్ళిపోతారు. 1000 స్పెండ్ చేసాం, 600 స్పెండ్ సంథింగ్ వాట్ ఎవర్ మనీ మనం స్పెండ్ చేసామంటే దే హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్, దాన్ని కొంచెమైనా మనం ఎర్న్ చేసుకోవాలి అని. అవును.
ఇప్పుడు మీరు నేర్పించిన దానికి ఏమన్నా సర్టిఫికేషన్ ఉంటుందా సార్? అట్లా లేదు ఏమి తల్లి, ఉండదా? లేదు తల్లి, లేదు తల్లి. ఇది మన ఇంట్లో ఓకే. మనం చేసుకోవడానికే. ఓహ్! సర్టిఫికేషన్ దేనికి ఓకే. పనికొస్తదంటే, నువ్వు వృత్తి కింద పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చినప్పుడు, ప్రొఫెషన్ కింద పెట్టినప్పుడు ఎవరన్నా అవును. అడిగితే ఉపయోగపడుతుంది నీకు. అవును. ఇప్పుడు నాకు 15 సంవత్సరాల పాటు అనుభవము. నా దగ్గర సర్టిఫికేట్ కూడా ఉంది. నన్నెవరు వచ్చి అడగరు. ఓహ్! అదొక ధైర్యం నాకు. అంతేనండి. సర్టిఫికేట్ ఉన్నది. ఎవరినో వచ్చి అడిగితే చూపించడానికని. హ్మ్. బట్ నువ్వు విద్య నేర్చుకుని విద్య చేసుకుంటూ పోతుంటే సక్సెస్ అయిపోతుంటే నిన్నెవరు అడగరు. హ్మ్. అది ఫెయిల్యూర్ అయినప్పుడు అడుగుతారు నీ దగ్గరికొచ్చి. అవును. అసలు నీకు డాక్టర్ సర్టిఫికేట్ ఉందా? అసలు నువ్వు రీసెర్చ్ నేర్చుకున్నావా? ఎక్కడ ఉంది ఏంటని. హ్మ్. లేదు, నీకు పోటీదారులు ఏమన్నా మొదలయ్యారనుకో, అప్పుడు అవును. ఆళ్ళొచ్చి అడుగుతారు. అసలు ఆమెకు అవునండి. సర్టిఫికేట్ ఉంది లేదా చూడండి ముందర అని గవర్నమెంట్‌కి ఫిర్యాదు చేస్తుంటారన్నమాట. అవును. మనం అలాగే ఎవరికీ పోటీదారులం అవ్వంగా. హ్మ్. చాప కింద నీరు మనం సర్వే చేసుకుంటూ పోతూ ఉంటాం అంతే. ఓకే. అంతే. ఆహా! ఓకే. సార్ యాక్చువల్‌గా ఇప్పుడు మనకి 14థ్ జరుగుతుందన్నారు కదా! హ్మ్. 14థ్ కాకుండా నెక్స్ట్ బ్యాచ్ ఇంకే టైంలో ఏ డేట్‌లో ఉంది ఛాన్స్? అది మళ్ళీ నెక్స్ట్ అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే 14 పెట్టాను. ఓహ్! అవునా సార్. ఓకే. ఓకే. అంటే ఏం లేదు 14థ్ డే నేను అటెండ్ అవ్వలేను. 15థ్ నుంచి మళ్ళీ నేను ఫ్రీయే. 14థ్ రోజు నాకు మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది. ఏం చదువుతున్నావు నువ్వు? సో, నేను బీఎంఎస్ సార్. అబ్బా! వెరీ గుడ్. నీకు బిఎంఎస్ చాలా ఉపయోగపడుతది ఇది. అదే సార్. అందుకే ఎతికింది ఇన్ని సంవత్సరాల నుంచి. కానీ నాకు దొరకలేదు. ఇప్పుడు దొరికింది. నువ్వు ఆ కానీ ప్రాక్టీస్ చేస్తూ, ఈ 14థ్ ప్రాక్టీస్ చేస్తే ఆ! నీకు మంచి డాక్టరమ్మ అని పేరు వచ్చేద్దనమాట. ఎందుకంటే అది అందులో వస్తే ఫస్ట్ అందులో మీకే మీ దగ్గరికే వస్తాను సార్. నీకు వస్తది ఖచ్చితంగా నాకు చెప్తున్నాను కదా! ఎందుకంటే అందులో నువ్వు మందు మాత్రం ఇవ్వగలవు. అవును. అసలు ఇందులో మందులు లేకుండా చేయగలవు కదా! యాహ్! అవును. నువ్వు తలకాయ పోటు నుంచి క్యాన్సర్ వరకు తెగిస్తది దీంతో. ఓహ్! హ్మ్. క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుందా? అన్నీ. అది వాళ్ళు కీమోథెరపీ ఇచ్చుకోకుండా, అబ్బా! కిడ్నీ అవును. పేషెంట్స్‌కి డయాలిసిస్ అవ్వకుండా ఓహ్! మన దగ్గరికి వస్తే చేస్తాం. ఒకవేళ వన్స్ స్టార్ట్ అయితే సార్ క్యూర్ అవ్వదు. అవ్వదా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ అప్పటికే మార్పు డ్యామేజ్ అప్పటికే అయిపోతది. మార్పు జరిగిపోయింది కదా! అవునవును. డ్యామేజ్ అయిపోతది వాళ్ళ దగ్గర ఫస్ట్‌లోనే అప్పటికి. వాళ్ళకి తెలుస్తది కదా! అప్పుడే మన దగ్గరికి వస్తే క్లియర్ చేస్తాం. అవును. ఓకే. వావ్! వెరీ గుడ్. యాక్చువల్‌గా నాకు ఆ రోజు 14థ్ రోజు కాన్ఫరెన్స్ ఉంది సార్. నువ్వు పర్వాలేదు కంపల్సరీ మామూలుగా నువ్వు ఆహ్, 14థ్ రోజు మాక్సిమం థియరీ పార్ట్ ఉంటది. 14థ్, 15థ్ కూడా థియరీ పార్టే ఉంటది. ఓకే. ఆ థియరీ పార్ట్ రికార్డ్ చేస్తాము. యూట్యూబ్‌లో పెడతాం కదా! అది వినొచ్చు నువ్వు. ఓహ్! థ్యాంక్ యూ సార్. హ్యాపీ. ఫ ఓకే. థియరీ పార్ట్ ఖచ్చితంగా నేను యూట్యూబ్‌లో పెడతాను కదా! ఓకే. ఓకే. ప్రాక్టికల్స్ క్లాసులు మాత్రం పెట్టం. ఓహ్! ఓకే. ఏ టైంలో ఉంటది సార్ క్లాసు? ఈవినింగ్ 7-9, 10 కూడా ఈవినింగ్ అవుతుంది. 7-9 10 అయినా 12 అయినా ప్రాబ్లమ్ లేదు. 7-9 అయితే నేను ఒక 1-2 అవర్స్ ప్లస్ ఆర్ మైనస్‌లో నేను జాయిన్ అవ్వగలను. హ్మ్. ఎందుకంటే మాకు వాళ్ళు అఫీషియల్‌గా సార్ వాళ్ళు చెప్పిన టైమింగే 8 వరకు అని చెప్పారు. హ్మ్. 7:30 ఆర్ 8 అవుతుంది హిమ మనకి సెషన్ క్లోజ్ అయ్యేసరికి అని చెప్పి అందరితో చెప్పారు. సో వీఆర్ ప్రిపేర్డ్ అని. హ్మ్. కాబట్టి నేను 7:30కి అయిపోయినా 8:30కి నేను లాగిన్ అవ్వగలుగుతాను. హ్మ్. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవరే మిగులుతుంది నాకు. పర్వాలేదు. నేను యూట్యూబ్ పెడతాను కదా! అది. అంతే సార్. అంతే. అదే ఫాలో అవుతాను. నాకు ఆ లింక్ ఒక్కసారి వాట్సాప్ చేస్తే నేను దాన్ని ఫాలో అప్ చేస్తాను. హ్మ్. మోస్ట్ ఆఫ్ ది థింగ్ నాకు ఆ రోజు ఒకవేళ నా పార్ట్ నా ప్రెజెంటేషన్ నాది ఎర్లీగా ఉందనుకోండి సార్. హ్మ్. సార్‌ని పర్మిషన్ అడిగి వచ్చేస్తాను నేను. అంతే. అది ఇంకా నాకు అది ఎలా జరుగుతుందో నా చేతిలో క్లాస్ లేదు. రూమ్స్‌లో మామూలుగా ప్రతి దగ్గర కూడా ఫస్టును మిడ్ క్లాస్ వరకే ఉంటది. క్లాస్ చెప్పడం. లాస్ట్‌లో అందరూ కూడా పూర్తి చేసేస్తారది. ఓహ్! ఓకే. ఇప్పుడు మీ క్లాస్ అయినా సరే హ్మ్. ఫ ఫస్ట్ ఇప్పుడు ఒక 5 డేస్ అనుకో. ఫస్ట్ డేస్ నుంచి ఫస్ట్ డే మాక్సిమం తిరిగిపాట్ల మాట్లాడుకుంటారు. ఆ ఆహా! తర్వాత సెకండ్ డే, థర్డ్ డే వర్క్‌లో ఉంటుంది. లాస్ట్ 2 డేస్ లాస్ట్ డే ఓన్లీ అయిపోద్ది. అప్పటికి మధ్యలోకల్లా అయిపోద్ది. తర్వాత అనుభవాలు అన్నీ ఉంటాయి ఎవరికైనా సరే. ఓహ్! ఓకే. ఏ క్లాస్ అయినా అంతే నీకు. మనదేని కాదు, అదే. మీ అదే. క్లాస్‌లో కూడా అంతే. ఓకే. సార్ మనం ఈ ప్రెషర్ జస్ట్ క్యూరియాసిటీకి అడుగుతున్నాను. ఈ ట్రీట్మెంట్‌తో మనం కొన్ని ఇయర్స్ నుంచి బాధపడుతున్న పెయిన్స్ కూడా క్యూర్ చేయొచ్చా? చెయ్యొచ్చు. ఓహ్! మర్మ థెరపీలో పెయిన్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఒక 30 గంటలు క్లియర్ అయిపోతారు ఆళ్ళు. ఓహ్! ఓకే. 3, 4 ఏళ్ళు బట్టి మోకాళ్ళ మీద కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. 3, 4 ఏళ్ళు బట్టి వంగడం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు వంగుతారు. ఓకే. మర్మ థెరపీలో.
ఓహ్! ఓకే. ఇందులో మసాజ్ కూడా ఉంటుందా? ఉంటుంది. ఓకే. ఇది యాక్చువల్‌గా ఆలోచన మీద ఆధారపడుతుంది. అనారోగ్యం అనేది ఏదైతే ఉందో. అవును మీ సార్. అది అల్లో మీ కరెక్టే. మీ మెంటల్ అల్లో కాం మీ అల్లోపతిలో చెప్పలేనిది ఏదైతే ఉందో అందులో మనం చెప్తాం. ఓకే. ఏ విధమైన ఆలోచనకి ఏ విధమైన అనారోగ్యం వస్తుంది, ఏ విధమైన ఆలోచనకి ఏ విధమైన పార్ట్ పాడవుతుంది అవును. చెప్తాం. ఎందుకంటే అది చక్రాస్‌కి సంబంధించిన విషయం అది కాబట్టి. చెప్తాము. మీకు అల్లోపతిలో ఎవరు చెప్పరు. అవును. యాక్చువల్‌గా నాది మళ్ళా అలోపతి కాదు మళ్ళా సార్. బీఎంఎస్ నాది. బిఎంఎస్ అంటే హోమియోపతియా? ఎలక్ట్రోమెడికల్ సైన్సెస్. ఎలక్ట్రో హోమియోపతి కన్నా అడ్వాన్స్డ్ కండిషను. హోమియోపతి కన్నా కూడా సేఫ్ మెడిసిన్. అండ్ ప్యూర్‌లీ వాటర్ బేస్. ఓకే. పూర్తిగా మనిషి శరీరంలో 80% నీరు ఉంటుంది కాబట్టి ఉమ్, ఆ నీటి నుంచి క్యూర్ చేయడం మొదలు పెడతాము. ఉమ్, సెల్లులో ఉండే న్యూక్లియస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మా దాని ట్రీట్మెంట్. ఉమ్, అది ఉమ్. సార్. ఇప్పుడు మన ఆక్యుప్రెజర్ క్లాస్లో కూడా ఆరోగ్యం కోసం ఉంటుంది. ఫస్ట్ 2 డేస్ కూడా ఆరోగ్యం కోసమే క్లాస్ ఉంటుంది. ఓ ఏ ఓకే. ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఎంత వాటర్ తీసుకోవాలి, ఏ మనిషి ఎంత వాటర్ తీసుకోవాలి, ఇదే ఉంటుంది. ఓ హ్యాపీ. ఓకే. అదే నువ్వు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి నేర్చుకుంటున్నావు? మాది 4 years డిగ్రీ సార్. నీ 4 ఇయర్స్ డిగ్రీ 2 డేస్లో చెప్పేస్తాను. ఓకే. 2 డేస్లో 6 అవర్స్లో చెప్పేస్తాను నీకు. ఓ ఓకే. అమ్మ 4 ఇయర్స్ పట్టిందా కనిపిస్తుంది నీకు. అంత ఎర్లీగా నాకు అర్థమైపోతే లిటరలీ ఐఎమ్ లక్కీ. అంతే కదా. ఓకే పైపెచ్చి సార్. మీరు చెప్తారు, నేను డిప్లొమా చేసినప్పుడు కూడా అర్థం క్లాస్ సబ్జెక్ట్ నాకు ఎంత ఈజీగా అర్థమైందని చెప్తారు. యా. ఎందుకంటే మాది అనుభవ జ్ఞానం కదా తల్లి. అవును సార్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడూ కూడా ఫిజికల్ కాన్సెప్ట్స్లో చాలా మేజర్ పార్ట్ ఆక్యుపేషన్ ఉంటుంది. థియరిటికల్ పార్ట్ ఎంతసేపు జస్ట్ ఫర్ ఒక ఐడియా క్రియేషన్ వరకు మాత్రమే. బట్ ఆన్ ప్రాక్టికల్ సిచ్యువేషనే నీ హెల్ప్ పేరేటన్నా? అవుతుంది. నా పేరు హిమ సార్. ఏది? హిమ. 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 HIMA. హిమ. 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 ఓకే. ఇప్పుడు చక్కగా ఈ మాటలన్నీ కూడా మనం రికార్డ్ చేస్తాం, ఇది కూడా యూట్యూబ్లో పెడతాం. అవునా సార్? వామ్మో. మరి ఇంత ఇంత క్యూరియాసిటీతో అడిగావు కదా నువ్వు. నీకులా చాలా మంది ఉంటారు. యా యా. ఓకే. నా దగ్గర దాచుకోవడం ఉండదు, యా సార్. దాచుకుంటూ దూసుకోబడుతుంది. ఓకే. ఓకే సార్. అయితే రైట్. సార్ ఈ నెంబర్కి ఇది ఉందా సార్ అది పేమెంట్? మా మిస్సెస్ నెంబర్ ఉంది కదా, యా యా. ఆ నెంబర్ ఫోన్పే, ఆ నెంబరే వాట్సాప్ నెంబర్. ఫోన్పే ఓకే. చేసేసి స్క్రీన్ షాట్ ఆ దానికి వాట్సాప్ స్క్రీన్ నెంబర్ షాట్ పంపే. పెట్టేస్తే నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను. ఓకే సార్. పేరు అయితే ఇప్పుడు ఊరు అదే చెప్పేసి. ఓకే సార్. అదే నెంబర్కి ఫోన్పే చేసి అట్ ద సేమ్ టైం దానికి వాట్సాప్ చేస్తాను నేను మీకు స్క్రీన్ అంతే, షాట్ నాకు వస్తుంది విత్ మై వాట్సాప్ చేస్తే. డీటెయిల్స్. వాట్సాప్ నెంబర్ నాకు వస్తుంది అనమాట. ఓ మా పిల్లలు ఓకే. ఎందుకు అది వాట్సాప్. మార్చేశారు. అది కాలింగ్ నెంబర్ ఏమో నా దగ్గర ఉంటుంది, వాట్సాప్ నెంబర్ ఏమో ఆవిడ దగ్గర ఉంటుంది. ఎందుకు అలా ఓకే. మారిపోయింది ఫస్ట్ ఈ ఫోన్ పెట్టినప్పుడు. ఇంకా అప్పటి నుంచి ఎక్కువ పర్వాలేదు సార్. రీసెట్ చేసుకోవచ్చు దాన్ని. చేసుకోవచ్చు. నేను కదా ఎందుకు అలా బతికించి అలా వదిలేసాను అంతే. అవునా? సరే అయితే నేను ఆ ఇప్పుడు ఇది నెంబర్కే పంపిస్తాను. ఇంచుమించుగా ఇప్పుడు 10 సంవత్సరాలు బట్టి ఫోన్ ఇట్లాగే నడుస్తుంది మాది. ఓ మై గాడ్. ఓకే ఓకే. ఫస్ట్ అలా పెట్టారు ఇంకెందుకులేండి పిల్లలు, ఇంకా అలా డిస్టర్బ్ చేయడం. వదిలేసాము. అవును. అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా డౌట్ వచ్చి నేను వాట్సాప్లో కాంటాక్ట్ నాకు చేస్తే వస్తుంది కదా, మళ్ళీ మీకే వాట్సాప్ నా వస్తుంది. దగ్గర ఉంటుంది కదా. వెల్ ఓకే. వాట్సాప్ నెంబర్, వాట్సాప్ చేసి స్టార్టింగ్ ఏదైతే నా దగ్గర ఉంటుంది, ఫోన్ చేస్తే ఆవిడకి వెళ్తుంది. ఆహా. అర్థమైందిలేండి. వెల్ ఇప్పుడు ఓకే. ఈ నెంబర్కి స్టార్ట్ చేస్తే కనుక ఆవిడకి వెళ్తుంది. అలాగే ఓహో. ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు దీనికి వస్తుంది. వస్తుంది అలాగే. అయ్యో చాలా కన్ఫ్యూజన్. చాలా కన్ఫ్యూజ్ చేస్తారు మా పిల్లలు నన్ను. ఓకే ఓకే. సరే సరే. అయితే రేపు 2 నెంబర్లకి పంపించేస్తానులేండి ఇన్ఫర్మేషన్. నథింగ్ అలాగే. అన్ ఇష్యూ. అలాగే సరే. యా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. హరే కృష్ణ. నువ్వు ఈ ఏడాది బట్టి కలగనేది ఒక 10 రోజులు నెరవేరుతుంది నీకు. ఆబ్వియస్లీ సార్. మేబీ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. రైట్ అండి. హరే కృష్ణ. ఓకే సార్. ఉంటాను. హరే కృష్ణ.